హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే చేశానండి. ఇప్పుడు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక 10 నిమిషాల పాటు చింతపండునైతే నానబెట్టాను. చింతపండుని పక్కన పెట్టాక ఒక కడాయిలో నూనె పోసి కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మనం ఉడికించిన గుడ్లను అయితే కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా అన్ని గుడ్లు వేసాక ఒక 10 నిమిషాల పాటు కొంచెం వేగనిచ్చాక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేయాలి. వాటిని కూడా అన్నీ వేసి కొద్దిసేపు కొంచెం కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగాక కొంచెం పసుపు వేయాలి, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెంసేపు ఇలా గరిటెతో కలపాలి. కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ పులుసు అనేది దీనిలో పోయాలి. చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు మాత్రం కొంచెం చిక్కగా ఉండాలి. ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటెతోటి అలా అనేసి కొంచెంసేపు ఉంచి తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. కారం అనేది ఎక్కువనే ఉండాలి. కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది. కొంచెం కారం తక్కువైనా కూడా పులుసు అనేది కొంచెం పులుపుగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకున్నాక ఉప్పు వేసి మనం ఉప్పు కారం వేసాక కొద్దిసేపు గరిటెతో అనేసి కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి. జీలకర్ర మెంతుల పొడి అనేది కొంచెమే వేయాలండి. ఒకవేళ మనం ఎక్కువ వేసినా కూడా పులుసు అనేది కొంచెం చేదుగా అయిపోతుంది. ఇలా అన్ని మసాలా వేసాక అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేయాలి. కరివేపాకు రెమ్మలు అనేది మనం పులుసు మసలేటప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఇలా కరివేపాకు రెమ్మల్ని వేసాక గరిటెతోటి కొంచెం కలిపాక మూత పెట్టాలి. ఇప్పుడు మసులుతున్న పులుసులోకి కొబ్బరి పొడి అయితే వేయాలి. కొబ్బరి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కొబ్బరి పొడి వేస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. అలా కొబ్బరి పొడి వేసాక కొద్దిసేపు పులుసు అనేది మసలనివ్వాలి. ఇప్పుడు పులుసు బాగా మసిలింది కదా, మనం ఉడికించిన గుడ్లని మనం నూనెలో వేపుకున్నాం కదా, ఆ గుడ్లను అయితే మనం పులుసులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇలా కొద్దిసేపు మరగనించాలి. ఎగ్స్ వేసాక ఒక 10 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు నేను చేసిన ఎగ్ పులుసు. నా వీడియోని చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఎగ్ పులుసు ఎలా ఉందో చెప్పండి.